हक मिलना चाहिए అయితే నిజమో కాదో మరి మీ జర్నలిస్టులకు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీ జర్నలిస్టులకు ల్యాండ్ చేయడానికి కూడా పైసలు తీసుకున్నారని తెలిసింది నాకు 3 లక్షల రూపాయలు తీసుకొని ప్లాట్లు ఇచ్చినట్టు తెలిసింది 3-4 మూడేనా వాస్తవం అనేది ఇక చూడు నేనేం చెప్పాలన్నా ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది మెదక్లో మాకు దూరం నుంచి చూసి మెదక్ అంటే చాలా గ్రేట్ ఉంటుంది అసలు మేరు పర్వతం అనుకున్నాను నేను మేలినయ్యుడు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉన్న కథలు ఇక్కడ చూస్తే బట్ ఏమైందన్న 3 లక్షల రూపాయల కొద్ది 50,000 అలా బీఆర్ఎస్ నాయకులు తీసుకున్నాడు ఇక నేను ఎంత చెప్పాలన్నా ఇది ఏమైందో నాకు తెలియదు కానీ పట్టాలు కూడా లేకపోతే మీరు జర్నలిస్ట్ లో అడగకపోతే నేనేం అడగాను మీ తరఫున మీకు అంతేనా ఓకే అయితే మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఈ విషయాలు ఈ వాస్తవాలు గమనించుకొని ఇప్పటికన్నా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బాగుపడితే మంచిది లేకపోతే మాలాంటి సంస్థలు ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటాయి మేము ఇట్లనే ప్రశ్నిస్తుంటాం ప్రతి జిల్లాకు తిరుగుతుంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి కేసీఆర్ గారు మంచి